హలో అండి, వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజు మనం తెలంగాణ టెట్కి సంబంధించి ట్రై మెథడ్స్లో ఈ వీడియోని చూద్దాం. ట్రై మెథడ్స్ గురించి ఉదాహరణ నుండి సూత్రాలను రాబట్టే పద్ధతి ఏది? ఆగమన పద్ధతి. సూత్రము లేదా నియమం నుండి ఉదాహరణలను సాధించే పద్ధతి ఏది? నిగమన పద్ధతి. జ్యామితీయ సిద్ధాంతాలను నిరూపించడానికి అత్యంత అనువైన పద్ధతి ఏది? విశ్లేషణ పద్ధతి. తెలిసిన విషయం నుండి తెలియని విషయానికి ప్రయాణించే బోధనా సూత్రం ఏ పద్ధతిలో ఉంటుంది? ఆగమన పద్ధతి. విడివిడిగా ఉన్న అంశాలను కలిపి ఒకే భాగంగా మార్చే పద్ధతి ఏది? సంశ్లేషణ పద్ధతి. విద్యార్థులలో పరిశోధనా ప్రవృత్తిని స్వయంగా నేర్చుకునే నైపుణ్యాన్ని పెంపొందించే పద్ధతి ఏది? అన్వేషణ పద్ధతి. హ్యూరిస్కో అనే గ్రీకు పదానికి అర్థం ఏమిటి? నేను కనుగొంటాను. అన్వేషణ పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు? హెన్రీ ఎడ్వర్డ్ ఆర్మ్స్ట్రాంగ్. ప్రాజెక్టు పద్ధతిని ప్రతిపాదించింది ఎవరు? విలియం హెన్రీ కిల్ ప్యాట్రిక్. జ్యామితీయ ఆకారాలు, వైశాల్యాలు, చుట్టుకొలతలను వివరించడానికి వాడే గ్రాఫ్ లాంటి బోర్డు ఏది? జియో బోర్డు. స్థాన విలువలు, కూడికలు, తీసివేతలను ప్రాథమిక స్థాయి విద్యార్థులకు నేర్పడానికి వాడే ఉపకరణం పూసల చట్రం, అబాకస్. భిన్నాల భావనను సులభంగా వివరించడానికి దేన్ని ఉపయోగిస్తారు? భిన్నాల చక్రాలు, స్ట్రిప్స్. సంఖ్యలలోని రేఖాగణిత నమూనాలు, త్రిమితీయ ఆకారాలను తయారు చేయడానికి వాడే చైనీస్ ఫజిల్ ఏది? ట్యాన్గ్రామ్. గణితంలో అమూర్త భావనలను మూర్త భావనలుగా మార్చడానికి ఉపయోగపడేవి ఏమి? డీన్ బ్లాక్స్. గణిత ఉపాధ్యాయుడికి కుడిభుజం లాంటి బోధన ఉపకరణం ఏది? నల్లబల్ల. త్రిమితీయ ఉపకరణాలకు ఉదాహరణను ఇవ్వండి. నమూనాలు, గ్లోబు. సైన్స్ బోధనలో విద్యార్థి కేంద్రీకృత పద్ధతికి అత్యుత్తమ ఉదాహరణ ఏది? ప్రయోగశాల పద్ధతి. ఉపాధ్యాయుడు ప్రయోగాన్ని చేసి వివరిస్తూ బోధించే పద్ధతి ఏది? ప్రదర్శన పద్ధతి. సైన్స్ ల్యాబ్లో ప్రయోగాలు చేసేటప్పుడు విద్యార్థి పాటించే శాస్త్రీయ క్రమాన్ని ఏమంటారు? శాస్త్రీయ పద్ధతి. శాస్త్రీయ పద్ధతిలో మొదటి సోపానం ఏది? సమస్యను గుర్తించడం. ఒక సమస్యకు ఊహించి చెప్పే తాత్కాలిక పరిష్కారాన్ని ఏమంటారు? పరికల్పన. వృక్షశాస్త్ర బోధనలో మొక్కల భాగాలను ప్రత్యక్షంగా చూపించడానికి నిర్వహించే ప్రక్రియ ఏది? క్షేత్ర పర్యటనలు. ఎండబెట్టిన మొక్కల భాగాలను శాస్త్రీయంగా భద్రపరిచే షీట్లను ఏమంటారు? హెర్బేరియం. జంతువుల శరీర భాగాలను లేదా చనిపోయిన చిన్న జీవుల రసాయనాల్లో భద్రపరిచే విధానం స్టఫ్డ్ స్పెసిమన్ లేదా ప్రిజర్వేషన్. కేవలం వినడం ద్వారా మాత్రమే నేర్చుకునే బోధన ఉపకరణాలను ఏమంటారు? శ్రవణ ఉపకరణాలు. రేడియో, టేప్ రికార్డు, గ్రామ్ఫోను ఏ రకమైన బోధన ఉపకరణాలు? శ్రవణ ఉపకరణాలు. ఎపిడయాస్కోప్ అనేది ఏ రకమైన ఉపకరణము? దృశ్య ఉపకరణము. ప్రొజెక్టర్ అన్నమాట. చలనచిత్రాలు, టెలివిజన్, కంప్యూటర్ ఏ రకమైన ఉపకరణాల కిందకు వస్తాయి? దృశ్య శ్రవణ ఉపకరణాలు. బోధనా ఉపకరణాల వర్గీకరణలో అనుభవాల శంకును ప్రతిపాదించింది ఎవరు? ఎడ్గర్డ్ డేల్. ఎడ్గర్డ్ డేల్ అనుభవ శంకు ప్రకారం అత్యధిక అభ్యసన సామర్థ్యం దేనివల్ల కలుగుతుంది? ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు. ఎడ్గర్డ్ డేల్ శంకులు అన్నింటికన్నా అగ్రభాగంలో ఉండే తక్కువ ప్రభావవంతమైన అనుభవం ఏది? శాబ్దిక సంకేతాలు. నిజమైన వస్తువులను తరగతి గదిలోకి తీసుకురాలేనప్పుడు వాటి స్థానంలో వాడే త్రిమితీయ రూపాలు ఏవి? నమూనాలు. ఒకదానిపై ఒకటి అమర్చగలిగే పారదర్శక ప్లాస్టిక్ షీట్ల ద్వారా శరీర భాగాలను వివరించే బోర్డు ఓవర్ హెడ్ ప్రొజెక్టర్. ట్రాన్స్పరెన్సీలు. సాంఘిక శాస్త్ర బోధనలో చారిత్రక ప్రదేశాలు, కట్టడాలను బోధించడానికి ఉత్తమ పద్ధతి ఏది? పర్యటన పద్ధతి. క్షేత్ర పర్యటన. ఒక చారిత్రక సంఘటనను లేదా పార్లమెంట్ సమావేశాన్ని తరగతి గదిలో విద్యార్థుల ద్వారా ప్రదర్శించే పద్ధతి ఏది? పాత్ర పోషణ, నాటకీకరణ. తరగతి గదిలో ఒక సమస్యపై విద్యార్థులందరూ కలిసి ఆలోచనను పంచుకునే పద్ధతి ఏది? చర్చా పద్ధతి. సాంఘిక శాస్త్రంలో ఒక ప్రాంతం యొక్క ఉనికిని, సరిహద్దులను చూపించడానికి వాడే ప్రాథమిక ఉపకరణం ఏమిటి? పటములు. భూమికి అత్యంత నిజమైన త్రిమితీయ నమూనా ఏది? గ్లోబు. చరిత్ర బోధనలో రాజుల వంశావళిని, సంఘటనలను వరుస క్రమాన్ని వివరించడానికి వాడే చార్ట్ ఏది? కాలరేఖలు, సమయసూచి చార్టులు. ఒక సంవత్సరంలో జరిగిన వివిధ పంటల దిగుబడి మార్పులను చూపించడానికి ఏ చార్ట్ వాడతారు? బార్ గ్రాఫ్. రేఖాచిత్రం. ప్యానల్ క్లాత్ బోర్డుపై చిత్రాలను అంటించి బోధించే ఉపకరణాన్ని ఏమంటారు? ప్యానల్ బోర్డు. వివిధ దేశాల నాణేలు, పురాతన వస్తువులను సేకరించి భద్రపరిచే కేంద్రాన్ని ఏమంటారు? మ్యూజియం. భౌగోళిక స్వరూపాలు అయిన పర్వతాలు, లోయలను ఇసుక లేదా మట్టితో క్లాస్ రూమ్లో తయారు చేసే బోర్డు ఏది? శాండ్ టేబుల్. ఇసుక బల్ల. వార్తాపత్రికల క్లిప్పింగులు, కరెంట్ అఫైర్స్ నోటీసులు ప్రదర్శించడానికి వాడే బోర్డు ఏది? బులెటిన్ బోర్డు. రెండు వేరువేరు కాలాలు లేదా ప్రదేశాల అంశాలను పోల్చి చూపడానికి వాడే చార్ట్ ఏది? తులనాత్మక చార్టు. ఒక పెద్ద వ్యవస్థ లేదా ప్రభుత్వం యొక్క అధికార విభజనను చూపించే చార్ట్ ఏది? వృక్ష చార్టు లేదా ఆర్గనైజల్ చార్టు.
కంటికి కనబడని సూక్ష్మజీవులను, ఖగోళ వస్తువులను పెద్దవిగా చేసి చూపే ప్రొజెక్టర్ ఏది? స్లైడ్ ప్రొజెక్టర్. ఉపాధ్యాయుడు కేవలం ఉపన్యాసం ఇస్తూ విద్యార్థులు నిష్క్రియాత్మక శ్రోతలుగా ఉండే సాంప్రదాయ పద్ధతి ఉపన్యాస పద్ధతి. సామాజిక సమస్యలపై విద్యార్థులలో అవగాహన పెంచడానికి ఉపయోగపడే కృత్యం ఏది? సామాజిక సర్వేలు. తక్కువ ఖర్చుతో లేదా ఖర్చు లేకుండా ఉపాధ్యాయుడే సొంతంగా తయారు చేసే బోధనోపకరణాలను ఏమంటారు? స్వల్ప ఖర్చుతో కూడిన బోధనోపకరణాలు అంటారు. ఒక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు విద్యార్థులకు స్థాన విలువలు నేర్పడానికి అబాకస్ ఇచ్చి స్వయంగా లెక్కించమన్నాడు. ఇది ఎడ్గర్ డేల్ శంకు ప్రకారం ఏ అనుభవము? ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవము. విద్యార్థి స్వయంగా వస్తువులను చేతులతో తాకుతూ లెక్కిస్తూ నేర్చుకోవడం వల్ల ఇది అత్యున్నత స్థాయి ప్రత్యక్ష అనుభవం అవుతుంది. తరగతి గది పరిమాణం చిన్నగా ఉండటం వల్ల ఉపాధ్యాయుడు త్రిమితీయ ఘనాకారాన్ని క్లాస్ రూమ్లో తీసుకురాలేకపోయాడు. ప్రత్యామ్నాయంగా దాని రూపం పోలిన చిన్న ప్లాస్టిక్ నమూనాను చూపించాడు. ఇది ఏ రకమైన అనుభవం? కల్పిత అనుభవం. నిజమైన వస్తువు పరిమాణం పెద్దదైనప్పుడు లేదా అందుబాటులో లేనప్పుడు దాన్ని నమూనా ద్వారా బోధిస్తే అది కల్పిత అనుభవం అవుతుంది. విద్యార్థులలో బ్యాంకింగ్ మరియు వడ్డీ లెక్కలపై అవగాహన కల్పించడానికి గణిత ఉపాధ్యాయుడు క్లాస్ రూమ్లోనే ఒక డమ్మీ బ్యాంకును సృష్టించి విద్యార్థులతో క్యాషియర్, కస్టమర్ పాత్రలను పోషింపచేశాడు. ఇది ఏ అనుభవం కిందకు వస్తుంది? నాటకీకరణ అనుభవాలు. నిజ జీవిత సంఘటనలను రోల్ ప్లే ద్వారా నాటకం రూపంలో కృత్రిమంగా సృష్టించి నేర్పడాన్నే నాటకీకరణం అంటారు. జ్యామితీయ ఆకారాలు మరియు వైశాల్యాలు అనే పాఠ్యాంశాన్ని బోధించడానికి ఉపాధ్యాయుడు విద్యార్థులకు జియో బోర్డు, రబ్బర్ బ్యాండ్ల సహాయంతో త్రిభుజాలు, చతురస్రాలు ఎలా చేయాలో చూపించాడు. ఇక్కడ చూడండి, విద్యార్థులు చేయలేదంట, ఉపాధ్యాయుడే చూపించాడంట. ఎలా చేయాలో అనేది ఉపాధ్యాయుడు చూపించాడు. ఇది ఏ అనుభవం? ఆన్సరు ప్రదర్శనలు. ఉపాధ్యాయుడు మాత్రమే ఒక ప్రక్రియను లేదా ఉపకరణాన్ని విద్యార్థుల ముందు చేసి చూపించడాన్ని ప్రదర్శన అంటారు. ఒక గణిత ఉపాధ్యాయుడు 7వ తరగతి విద్యార్థులు పాఠశాల ఆవరణలో ఒక భవనం నీడ పొడవును ఎత్తును కొలిచే ప్రాజెక్టు కోసం బయటకు తీసుకువెళ్ళాడు. ఇది ఏ అనుభవానికి ఉదాహరణ? క్షేత్ర పర్యటనలు. తరగతి గది 4 గోడలు దాటి బయట వాతావరణంలోకి వెళ్ళి నేర్చుకునే ప్రక్రియను క్షేత్ర పర్యటన అంటారు. కోణాలు రకాలు. లఘుకోణం, లంబకోణం, గురుకోణం వివరించడానికి ఉపాధ్యాయుడు క్లాస్ రూమ్లోని వివిధ రకాల కోణాలను ప్రదర్శించే చార్ట్లు, బోర్డులను గోడలకు అమర్చి విద్యార్థులను పరిశీలించమన్నాడు. ఇది శంకువులో ఏ స్థానాన్ని సూచిస్తుంది? ప్రదర్శితాలు. స్థిరంగా ఒక చోట అమర్చిన చార్టులు, నమూనాలు లేదా వస్తువులను విద్యార్థులు కేవలం సందర్శించి నేర్చుకుంటే అది ప్రదర్శితం అవుతుంది. స్మార్ట్ క్లాస్ రూములలో ఉపాధ్యాయుడు పైథాగరస్ సిద్ధాంతం ఎలా పనిచేస్తుందో యానిమేషన్ రూపంలో సాగే ఒక చిన్న వీడియో క్లిప్ను సౌండ్తో సహా ప్లే చేసి చూపిస్తున్నాడు. ఇది ఏ రకమైన అనుభవము? ఆన్సర్ చలనచిత్రాలు. కదలిక మరియు శబ్దంతో కూడిన వీడియోల ద్వారా అమూర్త గణిత సూత్రాలను చూపించటం వలన చలనచిత్ర అనుభవం కిందకి వస్తుంది. గణిత ఉపాధ్యాయుడు సంఖ్యల క్రమాన్ని వివరించడానికి ఓవర్ హెడ్ ప్రొజెక్టర్పై ఒక స్థిర పారదర్శక షీట్ ద్వారా లెక్కలను స్క్రీన్పై చూపించాడు. ఇది ఏ అనుభవము? నిశ్చల చిత్రాలు, రేడియో రికార్డింగ్స్. కదలిక లేని స్థిర చిత్రాలు, ప్రొజెక్టర్ స్లైడ్స్, ఫోటోల ద్వారా బోధించడం నిశ్చల చిత్రాల అనుభవము. ఉపాధ్యాయుడు రేడియోలో ప్రసారమయ్యే మ్యాక్స్ క్విజ్ లేదా విద్యాభారతి ఆడియో పాఠాన్ని తరగతి గదిలో విద్యార్థులకు వినిపించాడు. ఇది ఎడ్గర్ డేల్ శంకువులో ఏ అనుభవం? శ్రవణ సంకేతాలు. రేడియో కేవలం వినడం ద్వారా మాత్రమే సమాచారాన్ని గ్రహించే శ్రవణ ఉపకరణాలు ఈ పరిధిలోకి వస్తాయి. ఉపాధ్యాయుడు క్లాస్ రూమ్కి వచ్చి నల్లబల్ల మీద A=πr² అని సూత్రం రాసి ఇది వృత్త వైశాల్యానికి సూత్రం అని నోటితో చెప్పాడు. ఎడ్గర్ డేల్ అనుభవ శంకు ప్రకారం ఇది ఏ రకమైన సంకేతం? శాబ్దిక సంకేతం. మాటలు, లిఖితపూర్వక అక్షరాలు, గణిత సూత్రాలు ఎలాంటి చిత్రాలు లేకుండా నేరుగా చెప్తే అవి శాబ్దిక సంకేతాలు అవుతాయి. ఇవి శంకువులో అగ్రభాగంలో ఉంటాయి. రేఖాగణితంలో సారూప్యత భావనను వివరించడానికి ఉపాధ్యాయుడు ఒక చార్టుపై గీసిన 2 త్రిభుజాల బొమ్మలను చూపించాడు. ఇది శంకువు ప్రకారం ఏ సంకేతం? దృశ్య సంకేతాలు. రేఖాచిత్రాలు, గ్రాఫులు, మ్యాప్లు, చార్ట్లలోని బొమ్మలను కేవలం కంటితో చూసి గ్రహించే సంకేతాలను దృశ్య సంకేతాలు అంటారు. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులకు కఠినమైన గణిత సమస్యలను నేర్పడానికి గరిష్ట అభ్యసన సామర్థ్యం గల అనుభవాన్ని ఇవ్వాలనుకున్నాడు. ఆయన శంకువులోని ఏ భాగాన్ని ఎంచుకోవాలి? శంకువు పీఠ భాగం. ప్రయోజనాత్మక ప్రత్యక్ష అనుభవాలు. శంకువు అడుగు భాగంలో ఉన్న ప్రత్యక్ష అనుభవాల వల్ల విద్యార్థులు ఎక్కువ కాలం గుర్తుంటుంది. ఎడ్గర్ డేల్ అనుభవాల శంకువులో పైనుంచి కిందకు వచ్చే కొద్ది అనుభవాల యొక్క అమూర్తత ఏమవుతుంది? ఎడ్గర్ డేల్ అనుభవాల శంకువులో పైనుంచి కిందకు వచ్చే కొద్ది అనుభవాల అమూర్తత ఏమవుతుంది?
తగ్గుతుంది, మూర్తత్వం పెరుగుతుంది. శంకు పైభాగంలో అమూర్త భావనలు, మాటలు ఉంటే కిందకు వచ్చే కొద్దీ నిజ వస్తువులు పెరుగుతాయి. విద్యార్థి ఒక గణిత టెలివిజన్ ఛానల్లో వచ్చే లాజికల్ రీజనింగ్ క్లాస్ను చూస్తూ వింటున్నాడు. ఇది ఎడ్గార్డ్ డేల్ శంకులో దేనికి ఉదాహరణ? టెలివిజన్ వినడం మరియు చూడటం ఒకేసారి జరిగే మాధ్యమం కాబట్టి ఇది టెలివిజన్ అనుభవం కిందకు వస్తుంది. గ్రాఫ్ల ద్వారా లీనియర్ ఈక్వేషన్ అంటే రేఖీయ సమీకరణాలు ఎలా గీయాలో బోర్డుపై గీసి చూపించేటప్పుడు విద్యార్థి కేవలం ప్రేక్షకుడుగా మాత్రమే ఉంటాడు. ఇది ఏ అనుభవం? ప్రదర్శనలు. ఉపాధ్యాయుడు ప్రదర్శన ఇస్తున్నప్పుడు విద్యార్థి కేవలం గమనించే పాత్రకే పరిమితం అవుతాడు. విద్యార్థులకు మొక్కలలో శ్వాసక్రియ నిరూపించడానికి బీకరు, మొలకెత్తే విత్తనాలు ఇచ్చి ప్రయోగం స్వయంగా చేయమన్నారు. ఇది ఏ రకమైన అనుభవం? ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు. విద్యార్థి స్వయంగా ల్యాబ్లో ప్రయోగం చేయడం ద్వారానే పొందే ప్రత్యక్ష అనుభవం. ఉపాధ్యాయుడు సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఎలా ఏర్పడతాయో వివరించడానికి నిజమైన సూర్యుడు భూమి తీసుకురాలేడు కాబట్టి బల్బు, పెద్ద బంతి, చిన్న బంతితో కూడిన వర్కింగ్ మోడల్ను ఉపయోగించాడు. ఇది ఏ అనుభవం? కల్పిత అనుభవాలు. నిజ వస్తువుల పరిమాణం విశ్వం అంత పెద్దదైనప్పుడు వాటి నమూనాల ద్వారా బోధించడం కల్పిత అనుభవం. ఆహారపు గొలుసులోని వివిధ స్థాయిల జీవుల ప్రవర్తనను విద్యార్థులకు అర్థం కావడానికి క్లాసులోని పిల్లలను పులి, జింక, గడ్డిలా యాక్ట్ చేయమన్నాడు. ఇది ఏ అనుభవం? నాటకీకరణ అనుభవం. జీవుల పాత్రలను అభినయించడం ద్వారా భావాలను నేర్పడం నాటకీకరణం. సైన్స్ ఉపాధ్యాయుడు ల్యాబొరేటరీలో హైడ్రోజన్ వాయువు ఎలా తయారు చేయాలో కెమికల్స్ కలిపి విద్యార్థుల సమక్షంలో టెస్ట్ ట్యూబ్లో చేసి చూపించాడు. ఇది ఏ అనుభవం? ప్రదర్శనలు. ఉపాధ్యాయుడు ప్రయోగ పద్ధతిని తరగతికి అమర్చి చేసి చూపించడాన్ని ప్రదర్శన అంటారు. నీటి శుద్ధీకరణ ప్లాంట్ పనిచేసే విధానాన్ని చూపించడానికి ఉపాధ్యాయుడు విద్యార్థులను నగరంలోని మిషన్ భగీరథ ప్లాంట్కు తీసుకువెళ్ళాడు. ఇది ఏ అనుభవం? క్షేత్ర పర్యటన. నిజ జీవితంలో ఆ ప్రక్రియ ఎక్కడ జరుగుతుందో ఆ ప్రదేశానికి నేరుగా వెళ్ళటం క్షేత్ర పర్యటన. పాఠశాల సైన్స్ ఫెయిర్లో వివిధ రకాల సైన్స్ మోడల్స్, ఇన్నోవేషన్స్ ఒకచోట ప్రదర్శించారు. పిల్లలు వాటిని చూసి నోట్స్ రాసుకున్నారు. ఇది శంకులో దేనిని సూచిస్తుంది? ప్రదర్శితాలు. ఒక ప్రదర్శనశాల లేదా ఎగ్జిబిషన్లో వస్తువులను అమర్చి ఉంచినప్పుడు వాటిని సందర్శించడం ప్రదర్శితాల కిందకు వస్తుంది. అడవుల క్షీణత, వన్యప్రాణుల అంతర్ధానం అనే అంశంపై డిస్కవరీ ఛానల్ వారి డాక్యుమెంటేషనరీ ప్రాజెక్టు ద్వారా తరగతి గదిలో ప్రసారం చేశారు. ఇది ఏ రకమైన అనుభవం? చలనచిత్రాలు. శబ్ద తరంగాలు, చలనచిత్రాల కలయికతో సాగే విద్యా సంబంధ వీడియోలు చలనచిత్రాల పరిధిలోకి వస్తాయి. మానవ హృదయం లోపలి భాగాల అంతర్నిర్మాణాన్ని స్పష్టంగా చూపించే ఒక రంగుల ఫోటోను ఉపాధ్యాయుడు బోర్డుపై పిన్ చేశాడు. ఇది ఏ అనుభవం? నిశ్చల చిత్రాలు. కదలిక లేని చార్టు బొమ్మలు లేదా ఫోటోగ్రాఫ్లు నిశ్చల చిత్రాల కిందకు వస్తాయి. పాఠశాల అసెంబ్లీలో రేడియో ద్వారా ప్రసారమయ్యే సైన్స్ క్విజ్ ప్రోగ్రామ్ను విద్యార్థులు శ్రద్ధగా వింటున్నారు. ఇది ఎడ్గార్డ్ డేల్ శంకు ప్రకారం ఏ రకమైన అనుభవం? శ్రవణ సంకేతాలు. రేడియో. విజువల్స్ లేకుండా కేవలం శబ్ద జ్ఞానం ద్వారా మాత్రమే నేర్చుకోవడం శ్రవణ సంకేతం. ఉపాధ్యాయుడు క్లాస్ రూమ్లోకి వచ్చి CO2 అంటే కార్బన్ డయాక్సైడ్ అని బోర్డుపై రాసి నోటితో వివరించాడు. ఇది ఏ సంకేతం? శాబ్దిక సంకేతం. రసాయన సంకేతాలు, సూత్రాలు మరియు మాటల శాబ్దిక సంకేతాల కిందకు వస్తాయి. ఇవి అత్యంత అమూర్తమైనవి. మానవ జీర్ణ వ్యవస్థలోని భాగాల అమెరికను ఒక ఫ్లో చార్ట్ రూపంలో గీసి చూపించినప్పుడు అది ఏ సంకేతం అవుతుంది? దృశ్య సంకేతం. చార్టులు, గ్రాఫ్లు, ఫ్లో డయాగ్రామ్స్ అనేవి కేవలం కంటితో చూసే రేఖీయ రూపాలు కావునవి దృశ్య సంకేతాలు. ఎడ్గార్డ్ డేల్ శంకు ప్రకారం విద్యార్థులలో సైన్స్ పట్ల శాస్త్రీయ దృక్పథం, పరిశీలనా శక్తి గరిష్టంగా పెంపొందించే అనుభవం ఏది? ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు. స్వయంగా ప్రయోగాలు చేయటం వల్ల వైజ్ఞానిక నైపుణ్యాలు అత్యధికంగా అలవడతాయి. శంకులో కింది నుంచి పైకి వెళ్లే కొద్దీ అభ్యసనంలో విద్యార్థి యొక్క భాగస్వామ్యం ఏ విధంగా మారుతుంది? తగ్గుతుంది. అడుగున విద్యార్థి స్వయంగా చేస్తాడు, కానీ పైకి వెళ్లే కొద్దీ వినడం లేదా చూడటానికే పరిమితం అవుతాడు. దూరదర్శన్లో ప్రసారమయ్యే జ్ఞానదర్శన్ ఛానల్ ద్వారా సైన్స్ ప్రయోగాన్ని లైవ్లో చూస్తున్న విద్యార్థి ఏ అనుభవాన్ని పొందుతున్నాడు? టెలివిజన్ అనుభవం. బ్రాడ్కాస్టింగ్, విజువల్స్ మరియు ఆడియో కలయిక ద్వారా జరిగే బోధన టెలివిజన్ అనుభవం. ఒక నిజమైన అమీబాను క్లాస్ రూమ్లోకి తీసుకురాలేము కాబట్టి దాని ఆకారాన్ని థర్మోకోల్తో తయారు చేసి చూపించారు. ఇది ఏ అనుభవం? కల్పిత అనుభవం. కంటికి కనపడని సూక్ష్మజీవుల అమరికను నమూనాల ద్వారా చూపించడం కల్పిత అనుభవము. ఉపాధ్యాయుడు విద్యార్థులకు దిక్కులు, మూలలు నేర్పడానికి వారిని మైదానంలోకి తీసుకువెళ్ళి సూర్యుడి వైపు ముఖం పెట్టి నిలబెట్టి ప్రాక్టికల్గా చూపించాడు. ఇది ఏ అనుభవం? ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవం. నిజ వాతావరణంలో విద్యార్థి ఇంద్రియాల ద్వారా దిక్కులను ప్రత్యక్షంగా అనుభవించి నేర్చుకుంటాడు. భూమి ఆకారం మరియు అక్షాంశాలు, రేఖాంశాలు వివరించడానికి ఉపాధ్యాయుడు క్లాస్ రూమ్లో గ్లోబ్ను తీసుకొని వచ్చి చూపించాడు. ఇది ఏ అనుభవం? కల్పిత అనుభవం. భూమిని తరగతి గదిలోకి తీసుకురాలేము కాబట్టి దాని త్రిమితీయ నమూనా అయిన గ్లోబ్ను వాడటము కల్పిత అనుభవం.
భారత స్వాతంత్ర సంగ్రామంలో దండియాత్ర ఘట్టాన్ని విద్యార్థుల చేత క్లాస్ రూమ్లో గాంధీజీ మరియు అనుచరుల వేషధారంతో నడిచి చూపించారు. ఇది అనుభవం. నాటకీకరణ అనుభవం. గతంలో జరిగిన చారిత్రక సంఘటనలు పునఃసృష్టి చేసి ప్రదర్శించడాన్ని నాటకీకరణం అంటారు. స్థానిక సంస్థలు ఎన్నికలు ఎలా జరుగుతాయో, ఓటింగ్ యంత్రాన్ని ఎలా ఉపయోగించాలో ఉపాధ్యాయుడు క్లాస్ రూమ్లో డెమో చేసి చూపించాడు. ఇది అనుభవం. ప్రదర్శనలు ఒక ప్రక్రియను లేదా యంత్రాన్ని ఉపాధ్యాయుడు విద్యార్థుల ముందు ఆపరేట్ చేసి చూపించడం ప్రదర్శన. శాతవాహన కాలం నాటి కట్టడాలు, శిల్పకళలను చూపించడానికి ఉపాధ్యాయుడు విద్యార్థులను అమరావతి స్తూపం లేదా వరంగల్ కోటకు తీసుకువెళ్ళాడు. ఇది అనుభవం. క్షేత్ర పర్యటన అనుభవం. చారిత్రక భౌగోళిక ప్రదేశాలను నేరుగా సందర్శించడం క్షేత్ర పర్యటన కిందకు వస్తుంది. సాలార్జంగ్ మ్యూజియంకు వెళ్లిన విద్యార్థులు అక్కడ భద్రపరిచిన నిజాం రాజుల ఆయుధాలు, వస్తువులు, గాజు అద్దాల్లో చూసి వివరాలు సేకరించారు. ఇది ఎడ్గార్ డేల్ అనుభవ శంకులో ఏ స్థానం? ప్రదర్శితాలు మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచిన చారిత్రాత్మక వస్తువులను వీక్షించడం ప్రదర్శితాల పరిధిలోకి వస్తుంది. రెండో ప్రపంచ యుద్ధం హిరోషిమా అణుబాంబు దాడికి సంబంధించిన వాస్తవ దృశ్యాల పాత వీడియో ఫుటేజ్ను క్లాస్ రూముల్లో ప్రదర్శించారు. ఇది ఏ అనుభవం? చలనచిత్రాలు చారిత్రక సాక్ష్యాలు గల వీడియోలు లేదా డాక్యుమెంటరీ సౌండ్తో ప్రదర్శించడం చలనచిత్ర అనుభవము. భారతదేశ భౌగోళిక స్వరూపాలు సూచించే ఒక పెద్ద వాల్ పోస్టర్ రంగుల ఫోటోను క్లాసులో చూపించారు. ఇది ఏ అనుభవం? నిశ్చల చిత్రాలు కదలకలేని పటాలు లేదా ముద్రిత చిత్రాలు నిశ్చల చిత్రాలు కిందకి వస్తాయి. ఆల్ ఇండియా రేడియోలో ప్రసారమయ్యే ప్రధానమంత్రి మన్ కీ బాత్ లేదా బడ్జెట్ ప్రసంగాన్ని సోషల్ క్లాస్లో పిల్లలకు వినిపించారు. ఇది ఏ అనుభవం? శ్రవణ సంకేతాలు రేడియో కేవలం ఆడియో ద్వారా మాత్రమే దేశ ఆర్థిక సామాజిక విషయాలు వినడం శ్రవణ సంకేతం. ఉపాధ్యాయుడు బోర్డుపై భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది అని వాక్యం రాసి చదివి వినిపించాడు. ఇది ఏ రకమైన సంకేతం? శాబ్దిక సంకేతం. అక్షరాలు, వాక్యాలు, సంవత్సరాలు నేరుగా మాట్లాడటం లేదా రాయటం శాబ్దిక సంకేతం. ఇది అత్యంత అమూర్తమైనది. తెలంగాణ జిల్లాల సరిహద్దులను గుర్తించడానికి క్లాసులో తెలంగాణ పొలిటికల్ మ్యాప్ను ఉపయోగించారు. శంకు ప్రకారం మ్యాప్ ఏ విభాగంలోకి వస్తుంది? దృశ్య సంకేతాలు. మ్యాపులు, చార్టులు, గ్రాఫ్లు అనేవి రేఖల ద్వారా సమాచారాన్ని కంటికి చూపే దృశ్య సంకేతాలు. ఒక విద్యార్థి భూకంపాలు, సునామీలు ఎలా వస్తాయో తెలియజేయడానికి అత్యంత తక్కువ ప్రభావవంతమైన బోధనా విధానం ఏది? శాబ్దిక సంకేతాలు. ఉపన్యాసం లేదా పుస్తకంలోని మ్యాటర్ చదవటం. శంకు అగ్రభాగంలో ఉండే శాబ్దిక సంకేతాల ద్వారా నేర్చుకుంటే విద్యార్థికి త్వరగా అర్థం కాదు, ఎక్కువ కాలం గుర్తుండదు. ఎడ్గార్ డేల్ అనుభవ శంకులో క్రింది ఏ అనుభవం విద్యార్థిని కేవలం ప్రేక్షకుడుగా కాకుండా క్రియాశీల భాగస్వామిగా మారుస్తుంది? నాటకీకరణ అనుభవాలు, ప్రత్యక్ష అనుభవాలు. విద్యార్థి స్వయంగా రోల్ ప్లే చేసినప్పుడు లేదా ప్రయోగం కృత్యంలో పాల్గొన్నప్పుడు క్రియాశీలకంగా ఉంటాడు. పార్లమెంటు ఉమ్మడి సమావేశాల ప్రత్యక్ష ప్రసారాన్ని విద్యార్థులు టీవీలో చూశారు. ఇది ఏ రకమైన అనుభవం? టెలివిజన్ అనుభవం. సమాచారాన్ని ఆడియో మరియు వీడియో రూపంలో బ్రాడ్కాస్ట్ ద్వారా పొందే అనుభవం టెలివిజన్ కిందకు వస్తుంది. చరిత్ర పాఠంలో అక్బర్ ఆస్థానంలో నవరత్నాలు గురించి ఉపాధ్యాయుడు ఒక వృక్ష చార్ట్ ద్వారా విభజించి చూపించాడు. ఇది ఏ సంకేతం? దృశ్య సంకేతం. వంశవృక్షాలు, ఆర్గనైజ్ చార్ట్లు అనేవి దృశ్య సంకేత పరిధిలోకి వస్తాయి. ఇవి ట్రై మెథడ్స్కి సంబంధించి బోధనోపకరణాలు అలాగే ఎడ్గార్ డేల్ అనుభవ శంకు మీద అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అనమాట. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.